ఒకవైపు భక్తితో మారుమోగుతున్న ఆలయ గంటలు, మరోవైపు అదే ఆలయ పూజారి ఇంట్లో గుండెలు పగిలేలా అరుపులు. గడప దాటి లోపలికి వెళ్ళిన జనం ఆ దృశ్యం చూసి నిశ్చేష్టులయ్యారు. రక్తం ఓడుతున్న మెడ, చెదిరిన పడక, సరిగా లేని దుస్తులు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ పూజారి భార్యను అంత దారుణంగా అంతం చేసిందెవరు? ఇది పరాయి వ్యక్తి చేసిన పనా, లేక తెలిసిన వాళ్ళే చేసిన కుతంత్రమా? ఒక ఇంటి నుంచి ఒక్కసారిగా పెద్ద అరుపులు వినిపించాయి. ఆ వీధిలో ఇళ్ళు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఎంత దగ్గరగా ఉంటాయంటే ఒక డాబా పై నుంచి ఇంకో డాబా పైకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ అరుపులు వినగానే చుట్టుపక్కల వాళ్ళంతా ఆ ఇంటి వైపు పరిగెత్తారు. ఆ ఇంటికి సమీపంలోనే పెద్ద గుడి ఉంటుంది. ఆ గుడిలోనే ఆ ఇంటి యజమాని పనిచేస్తుంటాడు. ఇరుగు పొరుగు వారు అరుపులు విని ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటి యజమాని అయిన పూజారి భయంతో వణికిపోతూ బయటకు వస్తుంటే చూశారు. ఆయన మొహంలో చాలా భయం కనిపిస్తోంది. బయటకు వచ్చాక జనానికి ఆ ఇంటి లోపలి వైపు చేయి చూపిస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. ఏదైనా భయానక దృశ్యం చూసినప్పుడు సడన్ గా మనకు నోట అసలు మాటే రాదు. ఇప్పుడు అతని పరిస్థితి కూడా అలాగే ఉంది. చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అసలు చెప్పలేకపోతున్నాడు. కానీ చేతులతో మాత్రం సైగలు చేస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. పూజారి పరిస్థితిని చూసిన జనం కంగారుగా ఇంట్లోకి వెళ్ళారు. హాల్లో అంతా మామూలుగానే ఉంది, కానీ పూజారి అరుపులు మాత్రం ఆగట్లేదు. దాంతో వాళ్ళు ఇంకొంచెం లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో తొంగి చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ నిశ్చేష్టులను చేసింది. ఎందుకంటే పూజారి భార్య మంచం మీద నిర్జీవంగా పడి ఉంది. ఆమె మెడ నుంచి రక్తం ధారాలా కారుతోంది. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. బెడ్ అంతా చెదిరిపోయి కనిపించింది. ఆమె శరీరం మీద దుస్తులు కూడా సరిగా లేవు. కాసేపట్లోనే ఈ విషయం ఆ పట్టణం అంతా పాకింది. సాధారణంగా పూజారి అంటే ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసే ఉంటారు. అందువల్ల తెలిసిన వారంతా వచ్చి ఆయనను ఏడవద్దని ఆపుతున్నారు. ఆ రోజు 2025 జనవరి 21. కేరళలోని తిరువనంతపురం జిల్లా కఠినంకులం అనే గ్రామం అది. అప్పుడు సమయం ఉదయం 11:30. ఆ ఇంట్లో రాజు అనే పూజారి ఉంటాడు. అతను సమీపంలోనే ఉన్న గుడిలో పూజారిగా పనిచేస్తుంటాడు. అతని వయసు 42 ఏళ్ళు. అతని భార్య పేరు అతిర. ఆమెకు 30 ఏళ్ళు. ఈ భార్యాభర్తల మధ్య 12 ఏళ్ల డిఫరెంట్ ఉంది. ఈ దంపతులకు ఒక పాప ఉంది. గుడి నుంచి వచ్చే అంతంత మాత్రం ఆదాయంతోనే వారి ఇల్లు గడిచేది. ఉన్నంతలో ఆ కుటుంబం చాలా సంతోషంగా బతుకుతోంది. ఆ కుటుంబంలో గొడవలే కానీ తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలను వీధిలోని జనం ఇంతకు ముందు ఎన్నడూ చూసింది లేదు. సడన్గా ఇంటి ఇల్లాలు డెడ్ బాడీగా పడి ఉండడాన్ని ఎవరూ తట్టుకోలేకపోయారు. కఠిన కులం అనేది చిన్న గ్రామం కావడంతో క్షణాల్లోనే ఈ వార్త ఊరంతా పాకిపోయింది. పూజారి రాజీవ్ భార్య హత్యకు గురైంది అని జనం మాట్లాడుకోసాగారు. జనం సమాచారం ఇవ్వడంతో కాసేపట్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే జనం గుంపులు గుంపులుగా ఆ బెడ్రూమ్లోకి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. ఒక క్రైమ్ సీన్లోకి అలా ఎవరు పడితే వారు అలా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆధారాలు కనిపించకుండా పోతాయి. అందువల్ల వెంటనే ఆ గుంపును పోలీసులు బయటకు పంపించారు. ఆ తర్వాత డెడ్ బాడీని పరిశీలించారు. అతిర మెడపై కత్తితో పొడిచినట్లు ఒక పెద్ద గాయం ఉంది. మెడపై కత్తితో పొడిస్తే అటు నుంచి ఇటువైపు దిగింది. ఒక ఇంట్లో భార్యో భర్తో హత్య జరిగితే ప్రస్తుత రోజుల్లో మొదటగా మిగిలి ఉన్న మరో వ్యక్తిపైనే అనుమానం కలుగుతుంది. అంటే భార్య చనిపోతే భర్త మీద, భర్త చనిపోతే భార్య మీద మొదట అనుమానం కలుగుతుంది. ఈ క్రైమ్ చూసిన తర్వాత మొదటగా పోలీసులకు కూడా భర్త రాజీవ్ పైనే అనుమానం కలిగింది. రాజీవ్ దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తుంటే అతను నోరు తెరిచి చెప్పలేకపోతున్నాడు. అతడు ఏదో దాస్తున్నాడని పోలీసులకు అనిపించింది. అందువల్ల అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు ఇల్లంతా చెక్ చేస్తున్న పోలీసులకు ఆ ఇంట్లో అతిర వాడే స్కూటీ కనిపించట్లేదని నైబర్స్ చెప్పారు. ఇదే టైంలో ఇల్లంతా గాలిస్తున్న పోలీసులకు ఒకటి డిఫరెంట్గా అనిపించింది. హాలులోని టీపాయ్ మీద 2 చాయ్ గ్లాసులు పోలీసుల కంటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ వాళ్ళు తీక్షణంగా చూశారు. ఒక గ్లాసులో కొంచెం టీ అలాగే మిగిలి ఉంది. ఆ గ్లాసులను చూసిన తర్వాత పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అంటే ఈ ఇంటికి వచ్చిన అతిథులకు ఆమె టీ ఇచ్చి ఉండాలి, లేదా వచ్చిన వ్యక్తితో కలిసి ఆమె కూడా టీ తాగి ఉండాలని అనుకున్నారు. మరింత షాకింగ్ విషయం ఏంటంటే అతిర చనిపోయే ముందు శృంగారంలో పాల్గొన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.
ఆమె శరీరంలో సీమెన్ ఉన్నట్లు గుర్తించారు. రాజీవ్ను ప్రశ్నించినప్పుడు ఏం చెప్పాడంటే, సార్, నేను ఉదయం 11 గంటల వరకు గుడిలోనే ఉన్నాను. గుడి మూసిన తర్వాత ఇంటికి వచ్చాను. బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే అతిర నిర్జీవంగా పడి ఉంది. ఆ తర్వాతే మీకు విషయం తెలిసిందని చెప్పాడు. కానీ ఆయన మాటల్లో పొంతన కుదరడం లేదు. వారి మైండ్లో ఎన్నో ప్రశ్నలు కలిగాయి. ఇంతకీ ఆ ఇంటికి వచ్చిందెవరు? రాజీవ్ అక్కడ ఉన్నప్పుడే ఈ హత్య జరిగిందా? ఆమె శరీరంలో దొరికిన సీమెన్ రాజీవ్దేనా లేక ఇంకెవరిదైనా అయి ఉండొచ్చా అని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే కేసు కొలిక్కి వస్తుంది. ఆ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పోలీసులు పడ్డారు. ఇంతలోనే సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లో అతిర స్కూటీ దొరికినట్లు పోలీసులకు కబురందింది. అంటే హంతకుడు ఆ స్కూటీలో అక్కడికి వెళ్ళి ఆ తర్వాత రైలెక్కి పారిపోయాడా? ఒకవేళ రాజీవ్ హంతకుడు కాకపోతే ఆ స్కూటీ ఎత్తుకెళ్ళిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి రాజీవ్కు ఏమైనా సంబంధం ఉందా? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులు. వెరసి నమ్మలేని నిజాలు వెలికి వచ్చాయి. సాధారణ గృహిణి మరణం వెనుక ఉన్న ఆ కారణం తెలిసి కేరళ అంతా షాక్ అయిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. స్టేషన్లో ఉన్న రాజీవ్ను పోలీసులు గట్టిగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. రాజీవ్ అసలు దోష లేక సాక్ష అనేది ఇప్పటికీ ఇంకా తేలలేదు. రాజీవ్ అరుపులు విని జనం వచ్చారు కాబట్టి ఆయన మొదట శవాన్ని చూశాడని అర్థమవుతోంది. ఒకవేళ రాజీవ్ అతిరిని చంపిన తర్వాత అలా అరిచాడా లేక తన భార్య అలా పడి ఉండడం చూసి అరిచాడా అనేదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ఒకవేళ రాజీవే హంతకుడు అనుకుంటే పోలీసులను అయోమయంలో పడేస్తున్న మరో విషయం ఆ ఇంటి స్కూటీ. రాజీవ్ క్రైమ్ సీన్లోనే ఉంటే స్కూటీ అక్కడికి ఎలా వెళ్ళింది అని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ రాజీవ్ కిరాయి హంతకుడిని పెట్టుకున్నాడా? రాజీవ్ కళ్ళ ముందే అతను అతిరిని చంపి ఆ తర్వాత స్కూటీ తీసుకుని పారిపోయాడా అనే అనుమానాలు కలిగాయి. రాజీవ్ నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని పోలీసులు అనుకున్నారు. అదే కోణంలో అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదిగో చూడు రాజీవ్, ఈరోజు నువ్వు గుడిలో పూజ ముగించుకుని ఎన్ని గంటలకు ఇంటికి వచ్చావు అని పోలీసులు అడిగారు. రాజీవ్ ఏమన్నాడంటే, సార్, ఈరోజు ఉదయం 11 గంటలకు గుడి తలుపులు మూశాను. 11:15కు అక్కడి నుంచి బయలుదేరాను. 11:30కు ఇంటికి చేరుకున్నాను. నేను ప్రతిరోజు ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టిన తర్వాతే అతిర తలుపులు తీస్తుంది. ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది సార్ అని అతడు చెప్పాడు. అప్పుడు మధ్యలో ఆపేసిన పోలీసులు, ఓ అయితే ఈరోజు కూడా నువ్వు ఎప్పట్లాగే ఇంటికి వెళ్ళావు, బెల్లు కొట్టావు, అతిర తలుపులు తీసింది. మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది, అందుకే నువ్వు ఆమెను చంపావు కదా, అంతే కదా అని పోలీసులు అడిగారు. ఆ మాటలకు అతడు భయపడ్డాడు. ఏంటి సార్ ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? మీరు ఊహించుకున్నట్లు అక్కడ ఏం జరగలేదు. నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. తలుపులు తెరిచి ఉండడం చూసి ఆశ్చర్యంగానే అనిపించింది. లోపలికి వెళ్ళి అతిరా అతిరా అని పిలిచాను. ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏంటి తలుపులు ఇలా బాగా తెరిచిపెట్టి నిద్రపోతుందా ఏంటి అని బెడ్రూమ్లోకి వెళ్ళాను. సార్, అక్కడున్న దృశ్యం చూసి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఆటోమేటిక్గా కళ్ళ నుంచి నీళ్లు కారాయి. నా భార్య అచేతనంగా బెడ్పై పడి ఉండడం చూసి భయపడిపోయాను. అందుకే భయంతో అరుచుకుంటూ బయటకు వచ్చానని చెప్పాడు. అప్పుడు సమయం 11:30. ఇదంతా విన్న పోలీసులు అతడు చెప్పేదంతా నిజమా కాదా అని క్రాస్ చెక్ చేశారు. 11 గంటలకు రాజీవ్ గుడిలో ఉన్నాడా లేదా అని పోలీసులు ఆరా తీశారు. రాజీవ్ ఉదయం 11 గంటలకు గుడి గర్భాలయం మూసేసి తాళం వేసి కరెక్ట్గా 11:15కు బయటకు వచ్చినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే రాజీవ్ చెప్పేదంతా నిజమై ఉంటుందేమో అని పోలీసులకు కనిపించింది. ఎందుకంటే 11:15కు గుడి నుండి బయలుదేరి 11:30 కల్లా ఇంటికి చేరుకున్నాడు. 11:30కే చుట్టుపక్కల వారంతా ఇంటికి వచ్చారు. ఇంత తక్కువ సమయంలో భార్యతో గొడవపడి ఆమెను చంపేంత టైం రాజీవ్కు ఉండదని పోలీసులకు కనిపించింది. పైగా ఫోరెన్సిక్ టీం చెప్పిన వివరాల ప్రకారం అతిర చనిపోయే ముందు శృంగారంలో పాల్గొంది. అంత తక్కువ సమయంలో రాజీవ్ ఇవన్నీ చేసి మళ్ళీ బయటకు వచ్చి అరవడం సాధ్యం కాదని అనిపించింది. దీనికి తోడు స్కూటీ మాయం కావడం, లోకల్గా ఉండే రైల్వే స్టేషన్లో దొరకడం చూస్తుంటే ఇందులో మరో వ్యక్తి ఉన్నాడని భావించారు. రాజీవ్పై పోలీసులకు అనుమానం పూర్తిగా పోలేదు.
కానీ అతనే హంతకుడు కాకపోవచ్చు అనే ఉద్దేశంతో సాయంత్రం అతన్ని వదిలేశారు. మరుసటి రోజు పోస్ట్ మార్టం జరిగింది. ఆ తర్వాత డాక్టర్లు పోలీసులకు కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. అతిర మెడలో కత్తి దిగింది. మెడలో కత్తిని అటు ఇటు తిప్పడం వల్ల మెడ నరాలు తెగిపోయి ఆమె చనిపోయింది. అయితే ఇది ఒక అనుభవం లేని వ్యక్తి చేసిన హత్య అని డాక్టర్లు చెప్పారు. హంతకుడికి ఒక మనిషికి ఎలా చంపాలో సరిగ్గా తెలియదు. కత్తిని ముందు నుంచి దించి అటు ఇటు తిప్పితే నరాలు తెగిపోతాయనే అవగాహనతోనే అలా చేశాడు తప్ప నరాలు ఎక్కడ ఉంటాయో అతనికి సరిగా తెలియదని గాయాలను బట్టి అర్థమవుతోందని డాక్టర్లు చెప్పారు. పోస్టుమార్టం డాక్టర్లు మరో విషయం కూడా నొక్కి చెప్పారు. అతిర చనిపోయే ముందు ఇష్టపూర్వకంగానే లైంగిక చర్యలో పాల్గొంది. ఆమెకు బాగా తెలిసిన వ్యక్తితోనే ఆమె ఎంజాయ్ చేసిందని చెప్పారు. ఈ ఒక్క మాట మళ్ళీ రాజీవ్పై అనుమానం కలిగించేలా చేసింది. ఎందుకంటే అతిరకి అత్యంత సన్నిహితుడు భర్త రాజీవే కదా. ఒకవేళ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలోనే రాజీవ్ కత్తితో పొడిచాడా అని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాజీవ్ మీద ఉన్న అనుమానం నిజమా కాదా తెలియాలంటే హత్యకు వాడిన కత్తి దొరకాలి. ఆ కత్తి మీద రాజీవ్ వేలిముద్రలు ఉంటే ఇక కేసు క్లోజ్ అయినట్లే. సీమెన్ శాంపిల్లను చెక్ చేసినా నిజం తెలిసిపోతుంది. కానీ దానికి కొంచెం టైం పడుతుంది. ఇదే సమయంలో చుట్టుపక్కల వారిని విచారిస్తున్న పోలీస్ టీంకు ఒక విషయం తెలిసింది. ఉదయం అతిర తన బిడ్డను స్కూల్ బస్సు ఎక్కించడానికి బయటకు వచ్చింది. అప్పుడు సమయం ఉదయం 8 గంటలు దాటింది. మిగతా లేడీసు వారి ఇంటి ముందు స్కూటీ ఉండడాన్ని గమనించారు. అతిర అందరితో సరదాగా మాట్లాడుతూ బిడ్డను స్కూల్ బస్సు ఎక్కించింది. కానీ కాసేపు అయ్యాక ఆ స్కూటీ మాయమైంది. ఉదయం 8 గంటలకు ఇంటి ముందున్న ఆ స్కూటీ ఆ తర్వాత లోకల్ రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులకు దొరికింది. పోలీసులకు మొదటి నుండి ఆ స్కూటీ అక్కడకు ఎలా వెళ్ళిందని పెద్ద అనుమానంగా ఉంది. అందువల్ల దాని గురించి సీరియస్గా ఎంక్వైరీ చేశారు. రాజీవ్ అయితే ఆ స్కూటీని తీసుకెళ్లలేదు. ఎందుకంటే ఆయన ఉదయం 6 నుండి 11 గంటల వరకు గుడిలోనే ఉన్నాడని సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైంది. అంటే రాజీవ్ అతిర కాకుండా మూడో వ్యక్తి ఎవరో ఆ స్కూటీ వాడారు. ఆ స్కూటీని వాడాలంటే ఆ వ్యక్తి అతిరకి చాలా సన్నిహితుడై ఉండాలని పోలీసులు అనుకున్నారు. ఎందుకంటే ఆమె ఇష్టపూర్వకంగా లైంగిక చర్యలో పాల్గొంది. దీన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి పురుషుడై ఉండి ఉంటాడు. అంతేకాదు ఆ వ్యక్తికి అతిరకు మధ్య మంచి రిలేషన్షిప్ ఉండి ఉంటుంది. పోలీసులు ఈ దిశగా విచారణ మొదలుపెట్టారు. ఒకవేళ అతిరకు ఎవరితోనైనా వివాహేతర సంబంధం ఉందా అని అనుమానించారు. కానీ ఇంటి ముందున్న కిరాణా షాపు వారిని ఇదే విషయం గురించి అడిగినప్పుడు మాకు అలాంటి సమాచారం తెలియదు అన్నారు. రాజీవ్ కాకుండా ఆ ఇంటికి మరో పురుషుడు రావడం తాము ఇంతకు ముందెప్పుడూ చూడలేదని చెప్పారు. ఈ మాటలతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ఎవరెన్ని చెప్పినా పోలీసులకు మాత్రం కొన్ని అంచనాలు ఉన్నాయి. అతిరకి బాగా తెలిసిన వ్యక్తి ఆ ఇంటికి వచ్చాక టీ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళి శృంగారంలో పాల్గొన్నారు. అప్పుడే అతని చేతిలో ఆమె హత్యకు గురైందని అనుకున్నారు. పోలీసుల ఊహ ఇక్కడి వరకు కరెక్ట్గానే ఉంది. కానీ ఆ వ్యక్తి ఎవరో మాత్రం తెలియడం లేదు. ఇప్పుడు పోలీసులు ఏం చేశారంటే స్వాధీనం చేసుకున్న అతిర సెల్ ఫోన్ను పరిశీలించారు. ఆమె యొక్క కాల్ డేటాను తనిఖీ చేశారు. అప్పుడు వారికి చాలా విషయాలు తెలిసాయి. అతిర సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుందని తెలిసింది. సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తుందని కనిపెట్టారు. ఆ రీల్స్ ద్వారా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతికారు. ఇంకో టీం కాల్ డేటా చెక్ చేస్తున్నప్పుడు ఒక నంబర్ నుండి ఆమెకు తరచుగా కాల్స్ వస్తున్నట్లు గమనించారు. ఆ నంబర్కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను కూడా పోలీసులు పరిశీలించారు. ఆమె రీల్స్ కింద రెగ్యులర్గా కామెంట్ చేసే ఒక వ్యక్తి నంబర్ అది. అతను కూడా రీల్స్ చేస్తుంటాడు. అంటే ఇద్దరు ఒకే రకమైన ఇంట్రెస్ట్ ఉన్నవారు కాబట్టి ఫోన్లో మాట్లాడుకోవడం సహజం కావచ్చు అనుకున్నారు. అసలు ఆ వ్యక్తి గురించి రాజీవ్కు ఏమైనా తెలుసా అని అడగడం కోసం మళ్ళీ అతన్ని స్టేషన్కు పిలిపించారు. అతిర్య సోషల్ మీడియా యాక్టివిటీస్ గురించి పోలీసులు మాట్లాడగానే రాజీవ్ ముఖం కోపంతో ఎర్రబడింది. కోపాన్ని అంచుకోలేక ఏం చెప్పాడంటే, సార్ ఇవన్నీ అంటే ఈ రీల్స్ వద్దని నేను అతిరకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఆమెకు రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అలా రీల్స్ చేస్తూనే ఆమె ఆ వ్యక్తిని పరిచయం చేసుకుందని అన్నాడు. వెంటనే పోలీసులు ఆపి అతడెవరు అని పోలీసులు అడిగారు. సార్ అతని పేరు జోన్సన్. అతను కూడా రీల్స్ చేస్తుంటాడు. రీల్స్ చేసే వాళ్ళు ఒకరినొకరు లైక్ చేసుకోవడం కామెంట్స్ చేసుకోవడం చేస్తారు కదా, అలా చేస్తూ వాళ్ళిద్దరూ దగ్గరయ్యారని చెప్పాడు. ఆ మాట విన్న పోలీసులు ఇప్పుడు ఇతడు లైన్లోకి వచ్చాడని అనుకున్నారు. అతనితోనే నిజం చెప్పించడానికి ప్రయత్నించారు. ఏంటి రాజీవ్, నీ భార్యపై నీకు అనుమానంగా ఉందా?
ఎవరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుకుంటున్నావా అని అడిగారు. ఆ మాటలకు రాజీవ్ కుత్త ఉడికిపోయాడు. అవును సార్, వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం స్వయంగా నాతో అతిర చెప్పింది అని అన్నాడు. ఆ మాట విన్న పోలీసులు మనకు కావాల్సిన విషయాలన్నీ అతని నోటే వస్తున్నాయని అనుకున్నారు. రాజీవ్, ఇంతకీ అతిర నీకేం చెప్పిందని పోలీసులు అడిగారు. సార్, ఆమె రీల్స్ పెట్టినప్పుడు జోన్సన్ ప్రతిసారి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని కామెంట్స్ చేసేవాడు. ఆ తర్వాత ఆమె కూడా అతని రీల్స్ చూడడం, కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, గంటల తరబడి వాళ్ళు అలా మాట్లాడుకుంటూనే ఉండేవారు. ఇది మంచిది కాదని నేను ఆమెకు ఎన్నోసార్లు చెప్పి చూశాను. కానీ ఆమె నా మాట వింటే కదా. పైగా నాతో ఏం చెప్పిందంటే రీల్స్ ద్వారా చాలా డబ్బులు వస్తాయని, భవిష్యత్తులో మనం బాగా సెటిల్ కావచ్చని అనేది. నాకు ఇవన్నీ అసలు నచ్చనే నచ్చవు. గుడి ద్వారా వచ్చే డబ్బుతో మనం హాయిగా బతుకుతున్నాం కదా, ఇంకా ఇలాంటి ఆర్భాటాలు ఎందుకు? నువ్వు హాయిగా ఇంట్లో ఉండి పిల్లను చూసుకో, అలా చూసుకుంటే చాలని చెప్పేవాడిని. కానీ ఆమెకు రీల్స్ పిచ్చి పట్టుకుంది. రీల్స్ ద్వారా ఫేమస్ అవ్వాలని, చాలా డబ్బు సంపాదించాలని అనుకునేది. చెప్పి చెప్పి నా నోరు పోయిందే తప్ప ఆమెలో మార్పు రాలేదు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఒకానొక దశలో నేను కూడా అలాగే వదిలేశానని రాజీవ్ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు. ఆయన ఏడుపు చూసి పోలీసులకే గుండె చివుక్కుమంది. ఒక వ్యక్తి మనసులో ఉన్న బాధతో ఏడుస్తున్నప్పుడు అది ఎవరికైనా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా పోలీసులైతే అది బాధతోనా లేక నటన అనేది ఈజీగా గుర్తుపడతారు. అతన్ని సముదాయించిన పోలీసులు ఆ తర్వాత ఏమైంది రాజీవ్ అని అడిగారు. సార్, అతిర చనిపోవడానికి 5 రోజుల ముందు, అంటే జనవరి 16వ తేదీన నేను ఇంటికి వచ్చేసరికి ఆమె చాలా బాధగా ఉంది. నేను ఇంట్లోకి వెళ్లే ముందు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. నన్ను చూడగానే పరిగెత్తుకొచ్చి కౌగులించుకొని చాలాసేపు ఏడ్చింది. ఏమండి, మీరు ఎంత చెప్పినా వినకుండా తప్పు చేశాను. రీల్స్ మాయలో పడి నా జీవితాన్నే పోగొట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డానని గుండెలు పగిలేలా ఏడ్చింది. అప్పుడు అతిర ఏం చెప్పిందో ఇప్పుడు అదే మీ ముందు పెడుతున్నా అని పోలీసులకు జరిగిందంతా చెప్పాడు. సార్, జోన్సన్తో ఆమెకున్న సాన్నిహిత్యం వల్ల నాకు తెలియకుండా వారిద్దరు కలిసి ఎక్కడెక్కడికో వెళ్ళి రీల్స్ షూట్ చేసేవారట. ఒకరోజు అతనితో బయటకు వెళ్ళింది. ఆ సమయంలో వారిద్దరూ శృంగారంలో పాల్గొన్నారట. అప్పుడు అతను రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడట. ఇప్పుడు అవి చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అతిర నాతో చెప్పి ఏడ్చింది. ఆ ఫోటోలను నీ భర్తకు చూపిస్తానని, వాటిని ఇంటర్నెట్లో పెట్టి అందరికీ తెలిసేలా చేస్తానని ఆమెను భయపెడుతున్నాడట. ఇంతకుముందే ఆమెను భయపెట్టి ఆమె నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడట. ఈ ఫోటోలు, వీడియోలు బయటకు వెళ్ళొద్దని ₹1,50,000 కూడా ఇచ్చిందట. అంతేకాదు సార్, జోన్సన్ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని కూడా చెప్పి బాగా ఏడ్చింది. అతిర మాటలు విన్న తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. నన్ను ఇంత మోసం చేస్తావా అనిపించింది. ఒకానొక సమయంలో ఆమె గొంతు పిసికి చంపాలన్న ఆక్రోశం కూడా కలిగింది. కానీ అప్పటికే ఆమె పశ్చాత్తాపంతో సగం చచ్చిపోయింది. చేసిన తప్పు తెలుసుకుని కుమిలిపోతోంది. ఆమెను ఇంకా బాధ పెట్టాలని అనుకోలేదని అన్నాడు. అప్పుడు పోలీసులు, మరి ఈ విషయాన్ని నువ్వు ముందే ఎందుకు స్టేషన్కు వచ్చి కంప్లైంట్ చేయలేదని అన్నారు. అప్పుడు అతడేమన్నాడంటే, నేను ఎలా చెప్పగలను సార్, నా భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని, ఆ వ్యక్తి ఆమెను చంపేస్తానని అంటున్నాడని స్టేషన్కి వచ్చి చెబితే నాకు విలువ ఉంటుందా? ఈ విషయం బయటకు తెలిస్తే నా గురించి, నా భార్య గురించి ఎంత దారుణంగా మాట్లాడతారు. ఆ తర్వాత ఒక పూజారిగా ఈ ఊరిలో ఎలా తలెత్తుకుని తిరగగలను అని తన బాధను వివరించాడు. రాజీవ్ మానసిక స్థితిని పోలీసులు అర్థం చేసుకున్నారు. కానీ ఒకవేళ రాజీవ్ ముందే ఫిర్యాదు చేసి ఉంటే ఈ హత్య జరిగి ఉండకపోవచ్చేమో. కానీ జరగాల్సింది జరిగిపోయింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న పోలీసులు జోన్సన్ కోసం వేట మొదలుపెట్టారు. ఈ కేసును ఛేదించాలంటే నిందితుడిని పట్టుకోవాలి. అతడే నేరం చేశాడా లేదా అనేది తెలుసుకోవాలి. అందువల్ల పోలీసులు జోన్సన్ ఫోన్ నంబర్ తీసుకుని కాల్ చేశారు. అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అతిర హత్యకు గురైన రోజు జోన్సన్ ఎక్కడెక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి టవర్ లొకేషన్లు చెక్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అతిర ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య చనిపోయి ఉండవచ్చని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో జోన్సన్ లొకేషన్ ఎక్కడ ఉందని చెక్ చేశారు. సరిగ్గా అదే సమయంలో జోన్సన్ మొబైల్ సిగ్నల్ కఠినకులం పరిసరాల్లోనే ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత అతని లొకేషన్ లోకల్గా ఉండే రైల్వే స్టేషన్ వద్ద చూపించింది. అంటే అతనే ఈ హత్య చేసి రైలెక్కి పారిపోయాడని పోలీసులు అనుకున్నారు.
అతను కోయంబత్తూర్ లేదా కొట్టాయం వైపు వెళ్లే రైలు ఎక్కి ఉండవచ్చని భావించారు. జోన్సన్ ఫోటో కోసం పోలీసులు కష్టపడాల్సిన అవసరమే లేకపోయింది. ఎందుకంటే అతను చేసిన రీల్స్ సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వాటిలో నుంచి ఫోటోలు సేకరించారు. అప్పటికే ఈ కేసు కేరళలో ట్రెండింగ్లోకి వచ్చింది. పత్రికలు, న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియాలో ఇదే వార్త హాట్ టాపిక్గా మారింది. కొట్టాయలో ఉన్న ఒక లేడీ టీవీలో ఇదే వార్తను చూస్తోంది. ఆ వార్తను చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వెంటనే కొట్టాయం పోలీసులకు ఫోన్ చేసింది. సార్, టీవీలో క్రైమ్ చేసినట్టు చెబుతున్న జోన్సన్ అనే వ్యక్తి మా ఇంట్లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతను గదిలో నిద్రపోతున్నాడు. నేను ఆ గదికి తాళం వేశాను. త్వరగా వచ్చి పట్టుకోండి అని చెప్పింది. ఆమె సమయస్ఫూర్తిని పోలీసులు మెచ్చుకున్నారు. ఆ ఇల్లు కొట్టాయం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. వెంటనే పోలీసులు ఆ ఇంటికి వెళ్లి గది తలుపులు తీసి జోన్సన్ను పట్టుకున్నారు. పోలీసులు అతడిని పట్టుకున్నప్పుడు అతను సరిగా నడవలేకపోతున్నాడు. ఏమైందని పోలీసులు అడిగితే, సార్, నేను విషం తాగాను సార్ అని చెప్పాడు. వెంటనే పోలీసులు అతడిని కొట్టాయం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అతను పురుగుల మందు తాగినట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే చాలా తక్కువ మోతాదులో తాగడం వల్ల ప్రమాదం ఏమీ జరగలేదు. డాక్టర్లు అతని పొట్టను శుభ్రం చేసి పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత కొట్టాయం పోలీసులు అతడిని కఠినంకుళం పోలీసులకు అప్పగించారు. నిందితుడిని స్టేషన్కి తీసుకెళ్లిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. తనకు అతిరతో ఉన్న సంబంధం గురించి, ఆమెను ఎందుకు చంపాడో ఆ వివరాలన్నీ చెప్పాడు. అతిరతో పరిచయం కాకముందే జోన్సన్కు పెళ్ళయింది. కానీ ఆ పెళ్లిని కాదనుకుని అతిరను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతిర కూడా జోన్సన్ను ఇష్టపడింది. వారిద్దరూ కలిసి ఉండడానికి జోన్సన్ ఒక ఇంటిని అద్దెకు కూడా తీసుకున్నాడు. ఆ ఇంటికి అడ్వాన్స్ డబ్బులు కూడా అతిరనే ఇచ్చింది. ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కూడా ఆమె డబ్బుతోనే కొన్నాడు. ఇద్దరూ కలిసి రీల్స్ చేసుకుంటూ హాయిగా బతకాలనేది వారి ప్లాన్. కొల్లాం జిల్లాకు చెందిన జోన్సన్ రైల్లో కఠినకుళం గ్రామానికి వచ్చేవాడు. అతను తరచుగా అతిరని కలిసి వెళ్ళేవాడు. యాక్చువల్గా అద్దెకు తీసుకున్న ఇంట్లో వారిద్దరూ భార్యాభర్తల్లాగే ఉండేవారు. కానీ కొన్నాళ్ల తర్వాత ఆ అతిర మనసు మారింది. తన భర్త రాజీవ్ను, బిడ్డను వదిలి వెళ్ళడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. మొదట్లో అతనితో ఉండడానికి అతిర చాలా ఉత్సాహం చూపించింది. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ఆమెకు భయం వేసింది. అందుకే ఆమె మెల్లమెల్లగా జోన్సన్కు దూరం కావాలనుకుంది. కొంచెం కొంచెంగా ఫోన్ కాల్స్ ఎత్తడం మానేసింది. కానీ జోన్సన్ మాత్రం ఆమెతోనే ఉండాలని అప్పటికే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఫర్నిచర్ కొని అంతా సిద్ధం చేసుకున్నాడు. చివరకు అతిర తనను వదిలేస్తోందని తెలియగానే అతను తట్టుకోలేకపోయాడు. ఒకరోజు ఆమెకు ఫోన్ చేశాడు. కానీ అప్పటికే అతని నంబర్ను అతిర బ్లాక్ చేసింది. తన జీవితాన్నే ఆమెకు అర్పించాలని అనుకుంటే చివరకు నన్నే మోసం చేస్తుందా అని అతడు కోపంతో రగిలిపోయాడు. నన్ను ఇంతగా వంచిన అతిరకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను హత్య చేయడానికి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. వెంటనే ఒక మెడికల్ షాప్లో కొన్ని నిద్ర మాత్రలు కొన్నాడు. పక్కనే ఉన్న దుకాణంలో కత్తిని తీసుకున్నాడు. ఇక అతిరను అంతం చేయాలని ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు నుండి వెళ్తే జనం చూస్తారని అనుకున్నాడు. అందువల్ల ఏం చేశాడంటే దూరంగా ఉన్న ఒక ఇంటి టెర్రస్ పైకి వెళ్ళాడు. ఒక్కో ఇంటిని దాటుకుంటూ అతిర ఇంటి కాంపౌండ్లోకి వచ్చాడు. గతంలో చాలాసార్లు అలా దూకే ఆమె ఇంటికి వెళ్ళేవాడు. అందువల్లే మరో పురుషుడు ఆ ఇంటికి వెళ్ళడం చుట్టుపక్కల వారు చూడలేదు. ఆ రోజు కూడా టెర్రస్ పై నుండి దూకి వంటగది తలుపు దగ్గరకు వెళ్ళాడు. అతడు వచ్చినట్లు అతిర కనిపెట్టడానికి తలుపులను డిఫరెంట్గా కొట్టేవాడు. అలా కొట్టాడంటే జోన్సన్ వచ్చినట్లేనని అతిరకు అర్థమవుతుంది. ఇప్పుడు జోన్సన్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తలుపు కొట్టగానే ఆ శబ్దాన్ని గుర్తుపట్టిన అతిర తలుపు తీసింది. అతడిని చూడగానే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. నేను అలా వెళ్తూ నిన్ను చూడాలని వచ్చాను, కాసేపట్లోనే వెళ్ళిపోతాను అని చెప్పాడు. వెంటనే అతిర ఇంట్లోకి ఎవరూ రాకుండా తలుపులు మూసింది. అతడిని హాలులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. కాస్త రిలాక్స్ అవుతాడని కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టింది. 2 గ్లాసుల్లో టీ పోసి హాల్లో ఉన్న అతని దగ్గరకు వచ్చి టీ పాయ్ మీద పెట్టింది. నంజుకోవడానికి కాస్త బిస్కెట్లు ఉంటే బాగుంటుంది అని అతడు చెప్పాడు. వెంటనే ఆమె కిచెన్కు వెళ్ళి అక్కడ బాక్సులో దాచిన బిస్కెట్లను తీసుకొచ్చింది. ఆ సమయంలో ఈ జోన్సన్ ఏం చేశాడంటే తన ప్లాన్ను అమలు చేయడం స్టార్ట్ చేశాడు. ఆమె కిచెన్కు వెళ్ళింది చూసి ఆల్రెడీ కొన్న నిద్ర మాత్రలను ఆమె టీ గ్లాసులో కలిపేశాడు. ఆ తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ టీ తాగారు. కాసేపు అయ్యాక, ఇక బయలుదేరు, ఎవరైనా చూస్తే బాగోదు అని ఆమె అంది. కానీ అతడు మాత్రం అస్సలు కదలట్లేదు. నేను ఇంత దూరం వచ్చాను కదా,
కనికరిస్తే బాగుంటుంది అని అన్నాడు. అతని మాటలకు నవ్విన ఆమె అతన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. వారిద్దరూ ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఆమె గాఢ నిద్రలోకి జారుకుంది. ఆమె పూర్తిగా నిద్రపోయిందని నిర్ధారించుకున్న జోన్సన్ తెచ్చుకున్న కత్తిని ఒక్కసారిగా ఆమె మెడలో దించాడు. మెడ నరాలు తెగిపోవాలనే ఉద్దేశంతోనే కత్తిని అటూ ఇటూ తిప్పాడు. మత్తులో ఉన్న అతిర నిద్రలోనే ప్రాణాలు విడిచింది. అతిర మెడ నుండి చిమ్మిన రక్తం జోన్సన్ షర్టుపై పడింది. భయపడిపోయిన అతడు ఆ షర్టు విప్పేశాడు. రాజీవ్ గదిలోకి వెళ్ళి అక్కడున్న షర్టు వేసుకున్నాడు. టేబుల్ మీద ఉన్న తాళాలు తీసుకుని స్కూటీ ఎక్కి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఇంటి తలుపులు బార్రా తెరిచే పెట్టాడు. రైల్వే స్టేషన్కు వెళ్ళి కొట్టాయం వెళ్లే రైలు ఎక్కాడు. రైలు ఎక్కిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తను పనిచేసే ఇంటికి వెళ్ళి ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. ఆ ఇంటి ఓనర్ ఫోన్ చేసి పోలీసులకు పట్టించింది. పోలీసులు జోన్సనే నేరం చేశాడని నిరూపించడానికి ఆధారాలు సేకరించడం ప్రారంభించారు. అందువల్ల అతడు నేరం ఎలా చేశాడో తెలుసుకోవడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. జోన్సన్ ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడో పోలీసుల ముందు నటించి చూపించాడు. ఇంటి వెనక వైపు ఉన్న మరో ఇంటి టెర్రస్ పైకి ఎక్కి అక్కడి నుండి అతిర ఇంటి కాంపౌండ్లోకి దూకడం చూసి ఆ ఇంటి యజమానులు నోరెళ్లబెట్టారు. జోన్సన్ తమ ఇంటి మీద నుండి అతిర ఇంటికి వెళ్ళేవాడన్న విషయం వారికి అప్పుడే తెలిసింది. వారు ఎప్పుడూ అతడిని చూడనే లేదు. ఆ తర్వాత జోన్సన్ పారేసిన కత్తిని కూడా అతనితోనే వెతికించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జోన్సన్ని తీసుకుని అతను కత్తి కొన్న షాపుకు వెళ్లారు. నిద్రమాత్రలు కొన్న మెడికల్ షాపుకు కూడా వెళ్లారు. ఆయా షాపుల ఓనర్లను, అందులో పనిచేసే వారిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. వీటన్నిటినీ కలిపి పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య కాబట్టి కోర్టు జోన్సన్ బెయిల్ పిటిషన్ను కూడా తిరస్కరించింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. కేరళలో జరిగిన అతిర హత్య కేసు నేటి సమాజానికి, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వారికి ఒక పెద్ద హెచ్చరిక. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్లు ఇచ్చే కిక్కు మనిషిని వాస్తవ ప్రపంచానికి దూరం చేస్తుంది. బయటి వ్యక్తుల పొగడ్తలకు లొంగిపోయి ఇంట్లో తనను ప్రేమించే భర్త మాటను చెవిన పెట్టింది. రీల్స్ చేయడం అనేది ఒక కళ లేదా వినోదం అయితే మంచిదే, కానీ అది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందంటే గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకున్నప్పుడు, సమయమంతా దానికే కేటాయించి బాధ్యతలు మర్చిపోయినప్పుడు, వర్చువల్ ప్రపంచమే నిజమని నమ్మినప్పుడు. ఈ రంగుల ప్రపంచమే నిజమని అతిర నమ్మింది. ఆ మాయలో పడిపోయింది. ఆమె భర్త రాజీవ్ ఒక పూజారిగా తన వృత్తిని, గౌరవాన్ని కాపాడుకోవడానికి అతిరను వారించాడు. ఆ సమయంలో అతిర తన భర్త ఆందోళనను అర్థం చేసుకుని సోషల్ మీడియాకు పరిమితులు పెట్టుకుంటే బాగుండేది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అపరిచితులతో వ్యక్తిగత ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాను అస్సలు పంచుకోకూడదు. రీల్స్లో ఫిల్టర్లతో అందంగా, స్వచ్ఛంగా కనిపించే వారి ముఖాల్లాగే వారి మనసులు అలా ఉండకపోవచ్చేమో. వాస్తవానికి దుర్మార్గులు, నేరస్తులు కూడా కావచ్చేమో. మేకవన్నే పులిలాగా నాటకాలు ఆడుతున్నారేమో. పై మెరుగులు చూసి తన భర్తను అతిర మోసం చేసింది. ఇంకోవైపు జోన్సన్ కూడా తన భార్యను మోసం చేశాడు. ఇద్దరు తమ బాధ్యతలను మర్చిపోయి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు రెండు కుటుంబాలను రోడ్డున పడేశాయి. లైకు, షేర్ అంటూ మొదలైన పరిచయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది, మరొకరిని జైలు పాలు చేసింది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.